Hi dear students, welcome back to our channel Anvani Kumar Basics of Physics. This is the right place to learn physics. Dear students, ఈ వీడియోలో మనము EAMCET ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిపరేషన్లో భాగంగా డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ చాప్టర్కి సంబంధించి కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, ఈ చాప్టర్ నుంచి మనకి మ్యాక్సిమం 2 మార్క్స్, మినిమం 1 మార్క్, ఖచ్చితంగా 1 మార్క్ ఉంటుంది, మ్యాక్సిమం 2 మార్క్స్ ఉంటాయి. సో కాబట్టి వెయిటేజ్లో ప్రియారిటీ ఇవ్వదగినటువంటి చాప్టర్లలో ఇది ఒకటి. అడుగుతుందా? ఒక్కొక్కసారి 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ అడుగుతున్నా, ఒక్కొక్కసారి 1 క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ చాప్టర్లో మనకి ప్రిపరేషన్లో భాగంగా మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇచ్చినటువంటి వాటిలో కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ మనకి ఈజీగా తెలుసు, కానీ ప్రాబ్లంలో స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్యూస్ క్యాలిక్యులేషన్స్ సంబంధించిన కొంచెం డిఫికల్టీ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అందుకే ఈ చాప్టర్లో ఫార్ములాస్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ న్యూమరికల్స్ని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి చాప్టర్ ఇది ఒకటి, మర్చిపోకండి. సో ఇస్తే ఈజీగా ఉండని క్వశ్చన్స్ లేదా ప్రాబ్లం ఇస్తున్నాడు, ఆ ప్రాబ్లం మనకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం టైం తీసుకునేటువంటి పార్ట్ ఉంటుంది. అందుకే ఈ చాప్టర్ చదివే వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసి క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా సింప్లిఫై చేసేటువంటి మెథడ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ తెలంగాణలో 18 జూలై 2022 తెలంగాణలో 18 జూలై 2022 క్వశ్చన్ ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇట్ ఈస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్ 1, 2, 3, 4. ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్స్ డు నాట్ డిపెండ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. Kinetic energies of the photoelectrons do not depend upon the frequency of incident light. And number 2, photoelectric effect will always occur for highly intense light. Third option, the maximum kinetic energy of the photoelectron does not depend upon the intensity of light. And fourth one, the escaping electrons kinetic energy is larger for larger frequency. ఈ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో స్టేట్మెంట్స్ అవి ఆప్షన్స్ చూద్దాం. 1 and 2 ఓన్లీ కరెక్ట్, 2 and 3 ఓన్లీ కరెక్ట్, 3 and 4 ఓన్లీ కరెక్ట్, 4 and 1 ఓన్లీ కరెక్ట్. సో ఇవి మనకి ఇచ్చే ఆప్షన్స్. ఒకసారి మళ్ళీ చూద్దాం. ద కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్స్ డు నాట్ డిపెండ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. అంటే ఏవైతే ఫోటో ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఫోటో ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఇన్సిడెంట్ లైట్ మీద డిపెండ్ కాదు అంటున్నాడు. ఓకే, అండ్ నౌ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్స్ డు నాట్ డిపెండ్ వాట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ. నెక్స్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ విల్ ఆల్వేస్ అకర్స్ ఫర్ హైలీ ఇంటెన్స్ లైట్. సో హై ఇంటెన్సిటీ ఉన్న లైట్ ఇన్సిడెంట్ అయితేనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పాసిబుల్ అవుతుంది అంటున్నాడు. అండ్ థర్డ్ వన్, ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అనేది ఫోటో ఎలక్ట్రాన్స్ యొక్క మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ మీద డిపెండ్ కాదు అంటున్నాడు. అండ్ ఫోర్త్ వన్, ద ఎస్కేపింగ్ ఎలక్ట్రాన్స్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ లార్జర్ ఫర్ లార్జర్ ఫ్రీక్వెన్సీ. ఏవైతే ఎస్కేపింగ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందంట. ఎప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువనే ఉంటుంది అంటున్నాడు. సో ఇవి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్, స్టేట్మెంట్స్. అయితే ఇక్కడ మనకి మినిమం అవగాహన ఉండాలి. ఏంటి? వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రాన్స్. వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? ఏదైనా ఒక మెటల్ సర్ఫేస్ మీద కొంత ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అప్పుడు ఆ ఎఫెక్ట్ని ఏమంటాం? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. ఆ ఎలక్ట్రాన్స్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. When the light of certain frequency is incident on the metal surface, then the electrons are liberated from the metal surface. That phenomena what we call photoelectric effect, and those electrons are what we call here photoelectrons.
సో ఎలక్ట్రాన్స్ని మెటల్ సర్ఫేస్ నుంచి రిమూవ్ అయిన తర్వాత ఇవి మూవ్ అవుతున్నాయి అంటే అడిగి ఏమైందంటూ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ద రిమూవ్డ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి మూవ్స్, దట్ మీన్స్ వాట్ దే హ్యావ్ సమ్ కైనెటిక్ ఎనర్జీ. సో ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే దట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. Kinetic energies depend upon only frequency of incident light. The number of electrons what they are emitted that should be depend upon the intensity of light. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే వాట్ ఈస్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ వాట్ ఆర్ ద ఫోటో ఎలక్ట్రాన్స్ అండ్ ఫ్రీక్వెన్సీకిను కైనెటిక్ ఎనర్జీ మీద రిలేషన్ ఏంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫోటో ఎలక్ట్రాన్స్కిను ఇంటెన్సిటీకి ఉన్న రిలేషన్ ఏంది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇప్పుడు ఇక్కడ కమింగ్ టు ద పాయింట్ నౌ. ఏదైతే ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్స్ డు నాట్ డిపెండ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్. సో అంటే మెటల్ సర్ఫేస్ ఉంది దాని మీద ఏవైతే లైట్ ఫాల్ అవుతుందో ఆ లైట్ ఫాల్ అవుతున్నటువంటి ఇన్సిడెంట్ ఎనర్జీ యొక్క లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ కాదు అంటున్నాడు. కానీ దట్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు ఏవైతే మనకి కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో ఆ కైనెటిక్ ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ మీద డిపెండ్ అవుతుంది, దాన్ని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాం. సో కాబట్టి వాడు ఏవైతే ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందో దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ విల్ ఆల్వేస్ అక్కర్స్ ఫర్ హై ఇంటెన్సిటీ లైట్. సో హై ఇంటెన్సిటీ లైట్ పడినప్పుడు మాత్రమే ఫోటో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి అంటున్నాడు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మనకు డెఫినేషన్ ఉంటుంది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని. ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్, the minimum frequency of incident radiation is there to liberate the electron from the metal surface. That should be what we call threshold frequency. Threshold frequency కన్నా కొంచెం ఎక్కువ ఉన్నటువంటి ఇంటెన్సిటీస్ ఉన్నట్టయితే అవి కూడా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి, అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా హై ఇంటెన్సిటీ ఉండాలని గ్యారంటీ ఏమీ లేదు. సో కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రాంగ్. అండ్ నౌ థర్డ్ వన్, the maximum kinetic energy of the photoelectron does not depend upon the intensity of light. ఇంతకుముందు చెప్పాను కైనెటిక్ ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది కానీ ఇంటెన్సిటీ మీద డిపెండ్ కాదు. సో కాబట్టి ఏవైతే థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడో దట్ ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద ఎస్కేపింగ్ ఎలక్ట్రాన్స్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ లార్జర్ ఫర్ లార్జర్ ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే మనం కైనెటిక్ ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నామో ఆబ్వియస్లీ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతూ ఉంటే ఏమవుతుంది కైనెటిక్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. సో కాబట్టి ఫోర్త్ ఈజ్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. సో కాబట్టి ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో ఫస్ట్ సెకండ్ రాంగ్, థర్డ్ ఫోర్త్ కరెక్ట్. సో కాబట్టి మనకి సి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. 3 and 4 ఓన్లీ కరెక్ట్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022లో ఇచ్చాడు. ఇది చాలా ఈజీ క్వశ్చన్, బట్ ఎప్పుడు వాల్యూస్ గుర్తుంటే చాలా ఈజీ. The metal which has the highest work function in the following is. The metal which has the highest work function in the following is. Options are given cesium, sodium, aluminum and platinum. Cesium, sodium, aluminum and platinum. So the metal which has the highest work function అన్నాడు. సో ఇక్కడ వాట్ ఈజ్ మీన్ బై వర్క్ ఫంక్షన్? వర్క్ ఫంక్షన్ అంటే మనకు తెలియాలి, తెలిస్తేనే అప్పుడు ఏం చేయగలుగుతాం. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటంటే the minimum energy required to remove the electron from the metal surface, that should be what we call work function. When certain amount of frequency of light is incident on that one, then the metal should be release the electrons. సో ఆ ఎలక్ట్రాన్ మెటల్ రిలీజ్ చేయడానికి ఆ మెటల్ నుంచి ఒక్క ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని మనము వర్క్ ఫంక్షన్ అని అంటాం. ఆ వర్క్ ఫంక్షన్ అనేది డిఫరెంట్ మెటల్స్కి ఎలా ఉంటుంది ఆ వాల్యూస్ ఇక్కడ ఇచ్చాను చూడండి. మెటల్ సీసియం 2.14 ఎలక్ట్రాన్స్, సోడియం 2.0 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఈవీ మీన్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, అల్యూమినియం ఈజ్ ఈక్వల్స్ వాట్ 4.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ ప్లాటినం ఈజ్ 5.65 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో వీటిలో దేనికి ఎక్కువ అని అంటున్నాడు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్ అన్ని ఎలక్ట్రాన్స్ వోల్ట్స్ ఉన్నాయి. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 1.6 × 10⁻⁻19 జౌల్స్. సో ఈ వాల్యూస్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు దేనికి ఎక్కువ వర్క్ ఫంక్షన్ అంటే ఏంటి. వీటిలో స్ట్రాంగెస్ట్ ఏముంది మెటల్ ప్లాటినం. సో దాని నుంచి ఎలక్ట్రాన్ రిలీజ్ చేయాలంటే మనం ఎక్కువ ఎనర్జీని ఇన్సిడెంట్ అయ్యేలాగా చేయాలి.
సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మనకి తెలంగాణలో 18 జూలై 2022లో ఇచ్చాడు. 18th జరిగిన సెషన్లో 2 మార్క్స్ వచ్చినాయి ఈ చాప్టర్ నుంచి, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ? ఈ క్రింది వాటిలో ఏది నిజము కాదు అంటున్నాడు. ఫస్ట్ చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్స్. సెకండ్ వన్, ఈచ్ ఫోటాన్ మూవ్స్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్ and photon energy is dependent on the intensity of light. And fourth one is photons are not deflected by the electric and magnetic field. So first the electromagnetic radiation is made up of particles called photons. Yes, it is true. Electromagnetic radiation అనేది made up of particles called photons. So మనకి electromagnetic radiation ఎలా చూపిస్తాం? E is equals to h ని చూపిస్తాం, ఓకేనా? And second one, each proton moves with the speed of light. Yes, ఏ electromagnetic radiation అయినా it is moving with the velocity of speed of light. That is what 3 into 10 power of 8 meter per second. So అది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. And fourth one, photons are not deflected by the electric and magnetic field. So electric and magnetic field చేత అది డిఫ్లెక్ట్ చేయబడదు. అంటే ఫోటాన్ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఫోటాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉంచిన, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచిన, అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో అదే డైరెక్షన్లో మూవ్ అవుతుంది తప్ప పక్కకి డిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరగదు. ఎందుకు? ఇట్ హ్యాస్ నో ఛార్జ్. ఇట్ హ్యాస్ నో ఛార్జ్. వెన్ ఇట్ హ్యాస్ సమ్ ఛార్జ్ దట్ షుడ్ బి డిఫ్లెక్ట్ బై ది బోత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అర్థమవుతుందా? సో అకార్డింగ్ టు ది ఆయిల్-స్టేట్ ప్రిన్సిపల్, moving conductor should produces the magnetic field. I mean the current which is moving in the conductor, that should produces the magnetic field. And according to the Faraday's law of induction, epsilon is equals to minus d pi by dt. We are saying that what it is that if there is any change in magnetic flux, EMF is developed. అంటే ఏంటి? ఒక కండక్టర్లో కరెంట్ మూవ్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. క్లియర్? అట్లనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజెస్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే రెండు కూడా ఒకే ప్లేస్లో ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి దాంట్లోకి మనం ఏదైనా ఒక ఎలక్ట్రాన్ని పంపించినప్పుడు అది ఖచ్చితంగా డిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు? ఎలక్ట్రాన్ ఛార్జ్ ఉంది కాబట్టి. అదే ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ పంపించినా అది డిఫ్లెక్ట్ అవుతుంది. సో కానీ ఫోటాన్స్ మాత్రం డిఫ్లెక్ట్ కావు. ఎందుకంటే ది డు నాట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఛార్జ్. అండ్ నౌ సో ఫస్ట్ కరెక్టే, సెకండ్ కరెక్టే, ఫోర్త్ కరెక్టే. రాంగ్ ఏంటిగా? థర్డ్ వన్. వై ఇట్ ఈస్ రాంగ్? లెట్స్ సీ. ఫోటాన్ ఎనర్జీ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. సో ఫోటాన్ ఎనర్జీ అనేది ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది అంటున్నాడు. సో మనం ఇంతకుముందు చెప్పాను ఫోటాన్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. అంటే E ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ అంటున్నాం. ఇప్పుడు హెచ్ కాన్స్టెంట్ ఏమంటాం? E ఈజ్ ప్రపోర్షనల్ టు న్యూ అంటాం. సో దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో దీన్ని రాసుకోవచ్చు, E ఈజ్ ఈక్వల్స్ టు న్యూ అంటే ఏం రాయొచ్చు? C బై లాంబ్డా రాయొచ్చు. అంటే అప్పుడు ఏం రాయొచ్చు? E ఈజ్ ప్రపోర్షనల్ టు 1 బై లాంబ్డా అని రాస్తున్నాం. అంటే ఏవైతే ఫోటాన్ ఎనర్జీ ఉంటుందో ఆ ఫోటాన్ ఎనర్జీ అనేది ఫ్రీక్వెన్సీ మీద, లాంబ్డా మీద డిపెండ్ అవుతుంది, వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈక్వేషన్లో I అనే టర్మ్ ఉందా? I అనే టర్మ్ ఉంటే ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయినట్టు. ఇక్కడ I అనేది లేదు కాబట్టి సింప్లీ వాట్ యు హావ్ టు సే, photon energy is independent of intensity of light. So that is the right statement. But ఏమన్నాడు? photon energy is dependent on the intensity of light అన్నాడు. సో కాబట్టి వాట్ ఇచ్చిన దాంట్లో థర్డ్ స్టేట్మెంట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఆ రాంగ్ స్టేట్మెంటే మనకి రైట్ ఆన్సర్. ఇక్కడ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఏపీలో 5th జూలై 2022లో ఇచ్చిన క్వశ్చన్. ఇది ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 2 into 10 power of minus 27 kg has de Broglie wavelength of 3 into 10 power of minus 10 meters. The kinetic energy of this particle is, take h is equals to 6.6 into power of minus 34 joule second. And options are given: 5 into 10 power of minus 20, B is 8 into 10 power of minus 20 joules, 1 into 10 power of minus 21 joules, 6 into 10 power of 22 minus 22 joules. సో క్వశ్చన్ చూద్దాం. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m, మాస్ ఉందంటే ఎంత? m ఈస్ ఈక్వల్స్ టు
2 into 10 to the power of minus 27 kg. Has de Broglie wavelength how much? 3.3 into 10 to the power of minus 10 meters. And what you have to find out here, kinetic energy మనం find out చేయాలి. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. క్లియర్? సో చిల్డ్రన్ మనకి de Broglie wavelength ఫార్ములా తెలుసు కదా, lambda is equals to what? h by p. Lambda is equals to h by p. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను. And p is equals to under root of 2m into ke. This is the relation between the momentum and kinetic energy. Okay, so ఈ p వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? lambda is equals to h by under root of 2m by ke. సో మనకు కావాల్సింది ఏంది? kinetic energy కదా, కాబట్టి దగ్గర చేస్తారంటే వీఆర్ డూయింగ్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? lambda square is equals to h square by 2m into ke. దాని నుంచి మనం రాసుకోవచ్చు ke is equals to what? ke is equals to what? Here h square by 2m into lambda square. h square by 2m into lambda square. ఈ ఫార్ములా మనం ఇక్కడ యూస్ చేయబోతున్నాం. ఓకేనా? సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. kinetic energy is equals to what here? Planck's constant ఏమన్నాడు? 6.6 అన్నాడు కదా. సో కాబట్టి h స్క్వేర్ అంటున్నాను, దాన్ని సపరేట్ రాస్తున్నాను. 6.6 ఇంటూ 10 to the power of minus 34 ఇంటూ 6.6 ఇంటూ 10 to the power of minus 34 హోల్ స్క్వేర్ కదా, 2 సార్లు రాసిన. ఓకే, బై 2m. m అంటే ఏంటి? మాస్ ఇచ్చాడు. ఎంత? 2 into 10 to the power of minus 27. Clear? And lambda ఎంత ఇచ్చాడు? What is lambda? 3.3 has 3.3 into దీన్ని 2 times రాస్తున్నాను. హోల్ స్క్వేర్ కదా, 3.3 into 10 to the power of minus 10 again 3.3 into 10 to the power of minus 10. సో దాని నుంచి ఏం రాస్తున్నానంటే ke is equals to ఏం రాస్తున్నానంటే ఇక్కడ చూడండి 6.6 by 3.3 రాసిన, అగైన్ 6.6 by 3.3 రాసిన తర్వాత ఏం మిగిలిపోతుంది పైన? 10 to the power of minus 34 plus minus 34 by 2 into 2 4. సో ఇక్కడ ఏమనిగా 10 to the power of minus 27 minus 10 అంటే minus 20. సో these two are 2 times. So 4 by 4 into 2 into 2 4 into 10 to the power of minus 68. ఇక్కడ 27 ఉంది, 20 ఉంది. 27 20 47. సో పైకి వెళ్తే ఏమవుతుంది? 2 ప్లస్ అవుతుంది. సో ప్లస్ 27 plus 20 47. సో therefore 68 minus 47. 8 minus 7 1. 6 minus 4 2. Therefore kinetic energy is equals to what? 1 into 10 to the power of minus 21 joules. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 18 July 2022 ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది గ్రాఫ్ ఆఫ్ స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈస్ 4 into 10 to the power of minus 15 volt second is given charge of electron is 1.6 into the power of minus 19 coulombs. The value of Planck's constant if the slope of the graph of stopping potential versus frequency of incident light is 4 into the power of minus 15 volts second is given charge of electron is 1.6 into the power of minus 19 coulombs. And options are given. So చూడండి, ఆప్షన్స్ అన్ని సేమ్ అనిపిస్తాయి, జాగ్రత్త చేయాలి ప్రాబ్లం. 6.0 into 10 to the power of minus 34, 6.2 into the power of minus 34, 6.4 into 10 to the power of minus 34 and 6.6 into 10 to the power of minus 34 joule second. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఇచ్చింది ఏంటంటే గ్రాఫ్ ఇచ్చాడు. గ్రాఫ్ దేనికి? స్టాపింగ్ పొటెన్షియల్కి
ఫ్రీక్వెన్సీ మధ్య గ్రాఫ్ గీస్తే స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ వాల్యూ ఎంతంట 4 × అట. సో దాన్ని బేస్ చేసుకుని మనం ప్లాంక్స్ కాన్స్టెంట్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అది ఇక్కడ మనకు వచ్చినటువంటి క్వశ్చన్. వెరీ సింపుల్, చాలా చాలా సింపుల్. ఒకటి స్టాపింగ్ పొటెన్షియల్. ఓకే, స్టాపింగ్ పొటెన్షియల్ అనుకుంటున్నాం, దీన్నేమో ఫ్రీక్వెన్సీ అంటున్నాం. సో ఇలా తీసుకున్నప్పుడు స్లోప్ ఇలా ఉంటుంది. సో ఆ స్లోప్ని మనము ఎలా చూపిస్తామంటే మనకి గ్రాఫ్ గీయాల్సిన అవసరం లేదు యాక్చువల్ ఇక్కడ. అయితే ఆ స్లోప్ని మనం ఏమంటామంటే h/e అంటాం. h/e స్లోప్ ఇక్కడ ఏం తీసుకుంటాం, స్లోప్ ఈజ్ ఈక్వల్స్ టు h/e అని రాస్తాం. సో ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు, 4 × 10⁻⁻15 ఇచ్చాడు. సో నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ప్లాంక్స్ కాన్స్టెంట్ కనుక్కోవాలి. ఆల్రెడీ డైరెక్ట్గా ఏమి ఇచ్చాడు, ఈ అంటే ఇచ్చాడు. వాట్ ఇట్ ఈస్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻⁻19 అన్నాడు. అయిపోయింది అంతే. సో h/e ఈజ్ ఈక్వల్స్ టు 4 × 10⁻⁻15 and h is equals what, 4 × 10⁻⁻15 into e. So substitute here, h is equals to 4 into what it is 1.16. Let us write 4 × 10⁻⁻15 into 1.16 × 10⁻⁻19. So then we can write like this, h is equals to 4 into 1.6 into 10⁻⁻15 into 10⁻⁻19. Clear? So therefore h is equals to what, 16.4. 16 4s are 64. So 6.4 into 10⁻⁻15 plus -19. Then h is equals to what, 6.4 into 10⁻⁻19 15 34. So 10⁻⁻34 joule second. So 6.4 into 10⁻⁻34 joule second. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మనకి యాక్చువల్గా డైరెక్ట్ వాల్యూ 6.6 అని రాస్తాం, కానీ యాజ్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ వాట్ ఇట్ ఈస్ 6.4 into 10⁻⁻34 జౌల్ సెకండ్. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 5th July 2022లో ఇచ్చాడు. ఆ క్వశ్చన్ సేమ్ ఫోటో ఎలక్ట్రిక్ మీద ఎఫెక్ట్ మీద ఇచ్చాడు. కాన్సెప్చువల్ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సంబంధించి ఏది కరెక్ట్గా ఉన్నది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి ఏమన్నాడు. ఫర్ ఏ గివెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ద స్టాపింగ్ పొటెన్షియల్ వ్యారీస్ లీనియర్లీ విత్ ఇట్స్ ఇంటెన్సిటీ. ఫర్ ఏ గివెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్, ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ రేడియేషన్కి స్టాపింగ్ పొటెన్షియల్ అనేది వ్యారీస్ లీనియర్లీ విత్ ఇట్స్ ఇంటెన్సిటీ. స్టాపింగ్ పొటెన్షియల్ అనేది ఇంటెన్సిటీతో పాటు మారుతూ ఉంటుంది. స్టాపింగ్ పొటెన్షియల్ అనేది ఇంటెన్సిటీతో మారుతూ ఉంటుంది. దట్ ఇస్ ద రాంగ్ వన్. సో మనం గ్రాఫ్ గీస్తే చూడండి, నువ్వు ఇంటెన్సిటీ మార్చినప్పటికి కూడా దట్ షుడ్ బి హ్యావింగ్ సేమ్ పొటెన్షియల్. దిస్ ఈజ్ ద I1 అండ్ దిస్ ఈజ్ I2. I2 ఈజ్ గ్రేటర్ దెన్ I1 తీసుకున్నప్పుడు కూడా దట్ షుడ్ బి హ్యావింగ్ సేమ్ పొటెన్షియల్. సో కాబట్టి ద స్టాపింగ్ పొటెన్షియల్ ఈస్ వ్యారీస్ లీనియర్లీ విత్ ఇట్స్ ఇంటెన్సిటీ. దట్స్ ద రాంగ్ వన్. క్లియర్? స్టాపింగ్ పొటెన్షియల్ అనేది ఎప్పుడు మారుతుందంటే ఇంటెన్సిటీ కాన్స్టెంట్గా ఉంచి ఫ్రీక్వెన్సీని చేంజ్ చేస్తూ ఉంటే స్టాపింగ్ పొటెన్షియల్ అనేది మారుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇది రాంగ్ వన్. సెకండ్ వన్, ఫర్ ఎ గివెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఫోటో కరెంట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్సిటీ. ఫోటో కరెంట్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్సిటీ అంటున్నాడు. క్లియర్? ఫోటో కరెంట్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్. ఫోటో ఎలక్ట్రాన్స్ ఎన్ని రిలీజ్ అవ్వాలని దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయితే ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఇంక్రీజ్ అయినట్టే కదా. సో కాబట్టి ఇప్పుడేమన్నాడు, ఫోటో కరెంట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇంటెన్సిటీ అంటున్నాడు. ఫోటో కరెంట్ అనేది ఇంటెన్సిటీ మీద డిపెండ్ కాదు అంటున్నాడు. దట్ ఇస్ ద రాంగ్. అది డిపెండ్ అవుతుంది. వెన్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ రిలీజింగ్ ఆఫ్ ఫోటో electrons also increases. Okay, and now fourth one, for a frequency less than the or lower than the cutoff frequency photoelectric emission can be occur if intensity of incident of light is increased slightly. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ లేదా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉన్నటువంటి లైట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అదే లైట్ యొక్క ఇంటెన్సిటీ పెంచుతూ ఉంటే
ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాసిబుల్ అవుతుంది అంటున్నాడు. ఇట్ ఈస్ ద రాంగ్. ఎందుకంటే మినిమం ఫ్రీక్వెన్సీ ఉండాలి. మినిమం ఫ్రీక్వెన్సీ ఉండి తర్వాత ఇంటెన్సిటీ పెంచుకుంటూ పోవచ్చు, కానీ మినిమం ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉండి నువ్వు ఎంత ఇంటెన్సిటీ పెంచినా ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ పాసిబుల్ కాదు. సో డి ఆల్సో రాంగ్ వన్. అండ్ కరెక్ట్ వన్ ఏంటిగా థర్డ్ వన్. సో కావాలంటే చూద్దాం. ఫర్ ఏ గివెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రాన్స్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్సిటీ కదా. సో ఏవైతే ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయో వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంటెన్సిటీ మీద డిపెండ్ కాదు అంటున్నాడు. డిపెండ్ కాదు, దట్స్ ద రైట్. మరి దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 19 జూలై 2022లో ఇచ్చిన క్వశ్చన్. Light strikes a metal surface causing photoelectric emission. The wavelength of incident light is 248 nanometer. If the stopping potential for the ejected electrons is 2.8 electron volts, then the work function of the metal is, take Hc is equals to 1240 electron volt nanometer. And options are given: 5.2 electron volts, 4.4 electron volts, 3.8 electron volts, 2.2 electron volts. So మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏమన్నాడు? ఒక లైట్ అనేది మెటల్ సర్ఫేస్ స్ట్రైక్ అవుతుందంట. ఆ మెటల్ సర్ఫేస్ అనేది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఫామ్ చేస్తుందట. ద వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, వేవ్ లెంత్ ఎంత ఇచ్చిండు? లాంబ్డా వాల్యూ 248 నానోమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా? సో నెక్స్ట్ దాంతోపాటు ఏమన్నాడు? ఇఫ్ ద స్టాపింగ్ పొటెన్షియల్ ఫర్ ద ejected electron is 2.8 electron volts. 2.8 electron volts. సో కాబట్టి ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చాడు, 2.8 electron volts ఇచ్చాడు. దెన్ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ యొక్క వర్క్ ఫంక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. సో ఏమన్నాడు? హెచ్సి వాల్యూ తీసుకోమన్నాడు, 1240 electron volts నానోమీటర్స్ తీసుకోమన్నాడు. సో మనకి తెలిసిన విషయమే కదా, ఏంటది? E ఈజ్ ఈక్వల్స్ టు h nu ప్లస్ హాఫ్ mv స్క్వేర్. సో హెచ్ న్యూ నాట్ ఏమంటాం? వర్క్ ఫంక్షన్ అంటాం. వర్క్ ఫంక్షన్ అంటాం. సింపుల్గా మనము ఈ ఈజ్ ఈక్వల్స్ హెచ్ న్యూ రాస్తాం, దీన్నేమో పై అంటున్నాను, ప్లస్ హాఫ్ mv స్క్వేర్ అంటున్నాను. సో ఇక్కడ ఏవైతే కైనెటిక్ ఎనర్జీ ఉంటుందో అది మనకి ఈక్వల్ అవుతుంది, ఈ ఇంటూ వి నాట్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు పై ఈజ్ ఈక్వల్స్ హియర్ వాట్ రైట్? h nu pi is equals to what, right? h nu minus e v naught. e అంటే ఎలక్ట్రాన్ చార్జ్, v naught అంటే ఏంటి? స్టాపింగ్ పొటెన్షియల్. సో కాబట్టి ఇక్కడ చూడండి, పై is equals to here h nu అంటున్నాం. హియర్ న్యూ అంటే రాసుకోవచ్చు, hc బై లాంబ్డా రాయొచ్చు. hc బై లాంబ్డా మైనస్ ఈ వి నాట్ రాస్తున్నా. ఫస్ట్ మనం hc బై లాంబ్డా వాల్యూ కనుక్కుందాం. ఎంత ఉంది hc బై లాంబ్డా? hc అంటే ఎంత ఇచ్చాడు? 1240 ఎలక్ట్రాన్ వోల్ట్స్ నానోమీటర్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ లాంబ్డా వాల్యూ కూడా నానోమీటర్స్ ఇచ్చారు కాబట్టి మనం యూనిట్స్ కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ వాట్ 248 నానోమీటర్స్. సో 4 3s are 4 1s are 0, 4 6 are 2. So 310 by 62. So here 2 3s are 2 1s are, again 2 1s are, 2 5s are, 2 5s are. 150 by 31, 155 by 31 we get. So 155 31 5s are yes, that what here, that is what, nothing we will get 5. So therefore hc by lambda value ఎంత వచ్చింది? 5 electron volts వచ్చింది. 5 electron volts వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? పై ఈస్ ఈక్వల్స్ టు 5 మైనస్ హౌ మచ్ he was given? EV naught value, how much he was given? Stopping potential value 0.8 electron volts. Therefore pi is what? 2.2 electron volts. So work function value ఎంత? 2.2 electron volts. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. See the next question. ఇది మనకి తెలంగాణలో 18 జూలై 2022 షిఫ్ట్ 2లో ఇచ్చాడు. A beam of white light is incident normally on a surface, absorbing the 70% of light and reflecting the rest. And the incident beam carries 10 watts of power. The force exerted by it on the surface is.
Options are given 3.3 into the power of -8, 4.33 into the power of -8, 2.3 into the power of -8 and 3.53 into the power of -8 newtons. So what ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే a beam of light is incident on a normal surface observing the 70% of light. ఒక సర్ఫేస్ మీద లైట్ ఎనర్జీ ఇన్సిడెంట్ అయినప్పుడు దాంట్లో 70% ఆఫ్ ఎనర్జీ అనేది ఆ సర్ఫేస్ అబ్జర్వ్ చేసుకుందంట. రిమైనింగ్ అంటే ఎంత 30% రిఫ్లెక్ట్ అయిందంట. ఇఫ్ ద ఇన్సిడెంట్ బీమ్ క్యారీస్ 10 watts ఆఫ్ ద పవర్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఇట్ ఆన్ ద సర్ఫేస్. ఇఫ్ ద ఇన్సిడెంట్ బీమ్ క్యారీస్ ఏవైతే ఇన్సిడెంట్ అవుతున్న బీమ్ ఉందో ఆ బీమ్ యొక్క పవర్ ఎంత 10 watts అట. అప్పుడు ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఇట్ ఆన్ ద సర్ఫేస్, ఆ ఇన్సిడెంట్ లైట్ అనేది ఎంత ఫోర్స్ని అప్లై చేస్తుంది అన్నాడు. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది రే ఆన్ సర్ఫేస్, దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో మనకి ఈక్వేషన్ జాగ్రత్తగా ఏంటంటే అది ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పీ బై సి. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ వాట్ పీ బై సి. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది వాల్ and reflected force, ఇది అబ్జర్వ్డ్ ఫోర్స్ అండ్ దట్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ ఫోర్స్. సో ఇక్కడ ఏం రాస్తామంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు హియర్ ఎంత అబ్జర్వ్ చేసుకుంది 70% అంటే 70/100 ఇంటూ పీ బై సి అని రాస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఎంత రిఫ్లెక్ట్ అయింది 30/100 ఆఫ్, ఇక్కడ 2pc అని రాస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇన్సిడెంట్కి ఏమో పీ బై సి రాస్తాం, రిఫ్లెక్ట్కి ఏమో 2pc/c రాస్తాం. ఇక్కడ సి అంటే ఏంటి, ఇక్కడ పి అంటే పవర్, అండ్ సి అంటే ఏంటి వెలాసిటీ ఆఫ్ లైట్, అండ్ ఎఫ్ ఈజ్ ఆబ్వియస్లీ ఫోర్స్. వాట్ ఈజ్ ఫోర్స్? సో 70% ఎనర్జీ అబ్జర్వ్ అయింది, ఇక్కడ 30% అయింది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ సింపుల్గా ఇక్కడ చూడండి జాగ్రత్తగా 70/100 లేదా సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే పీ బై సి ఇంటూ 100 కామన్ తీయండి, అప్పుడు ఏమవుతుంది 70 + 30 అవుతుంది. 70 + 30 అవుతుంది. 30 into 2, sorry, 30 into 2. Then what it is, p into 100c is equals to here 70 + 60. Then what it is, p into 130/100. సో ఇక్కడ p అంటే ఏంటి పవర్, ఎంత ఇచ్చింది ఆ రే యొక్క పవర్ ఎంత 10 watts. సో కాబట్టి that is what here 10 into 130/100. Again what we have into 1/c already there. Okay, don't worry, 1/c is there. So ఇప్పుడు మనకి రాస్తున్నాను, that implies here 10 ones are 10 tens are. Okay, 130 into 130/10 into 3 into 10^8. Clear? Velocity of light what is 3 into 10^8. So 0 0 cancel. That is what 13/3 into 10^-8. So 13, 3 4s are 12 and 0 3. Again 4.33. That is equals what 4.33 into 10^-8. So that is what the force exerted by it on the surface. How many it is 4.33 into (-8). So ఇచ్చిన ఆప్షన్స్ లో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఏపీ 6 జూలై 2022 ఇచ్చిన క్వశ్చన్. ఇది మనకి చూద్దాం ఒకసారి క్వశ్చన్ చూడండి. రేడియేషన్ ఆఫ్ 3.8 electron volts falls on a metal surface to produce photoelectrons. These electrons are made to enter a magnetic field of 2 into 10^-4 Tesla. If the radius of the largest circle path followed by these electrons is 30 millimeters, then the work function of the metal is mass of electron is me is equals to 9 into 10^-31 kg, and options are given 0.9 electron volts, 1.6 electron volts, 0.6 electron volts and 1.2 electron volts. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్వశ్చన్ అండ్ కొద్దిగా ఆలోచించాల్సిన క్వశ్చన్ అనమాట. జాగ్రత్త చూడండి. రేడియేషన్ ఆఫ్ 3.8 electron volts, రేడియేషన్ ఆఫ్ 3.8 electron volts falls on a metal surface. 3.8
8 volts ఉన్నటువంటి ఎనర్జీ అనేది ఒక మెటల్ సర్ఫేస్ మీద పడిందట, ఇన్సిడెంట్ అయిందట. దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ లిబరేటెడ్. సో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ఎలక్ట్రాన్స్ అనేవి దేన్ని ఎంటర్ అవుతున్నాయట, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ 2 × 10⁻⁴ టెస్లా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంట్రడ్యూస్ అవుతుందట. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ది లార్జెస్ట్ సర్కిల్ పాత్ ఫాలోడ్ బై దీస్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 30 millimeters, దెన్ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఈజ్. సో మనకి ఎనర్జీ ఇన్సిడెంట్ అయిన తర్వాత మెటల్ మీద ఎనర్జీ ఇన్సిడెంట్ అయింది. ఎంత ఎనర్జీ, 3.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇన్సిడెంట్ అయింది. అప్పుడు ఎలక్ట్రాన్స్ లిబరేట్ అయినాయి, లిబరేట్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ ఎంత రేడియస్ ఉందంట, రేడియస్ ఆఫ్ సర్కిల్ 30 millimeters ఉందట. ఓకే, దెన్ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఈజ్. సో ఎలక్ట్రాన్స్ ఎనర్జీ ఇన్సిడెంట్ అయింది, ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయినాయి, అవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అయినాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అవ్వడం వల్ల అక్కడున్న సర్కిల్లో ఇలా తిరుగుతూ ఉన్నాయట. అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ లిబరేట్ చేయడానికి ఎంత వర్క్ ఫంక్షన్ కావాలి, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ మనం 2 కాన్సెప్ట్ రిజల్ట్స్ వస్తుంది, జాగ్రత్త చూడండి. ఒకటి తెలిసింది యాజ్ యూజువల్, ఐన్స్టీన్స్ ఫోటోఎలెక్ట్రిక్ ఈక్వేషన్ E is equals to what, right, h/μ0 plus of mv². క్లియర్. సో ఇక్కడ ఈ h0 ఏమైనా వర్క్ ఫంక్షన్ అన్నా కదా, E is equals to π ప్లస్ ఆఫ్ mv² రాస్తున్నాం. ఓకేనా. సో రాసిన తర్వాత ఇక్కడ మనకి దీని ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాం. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయో ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది సో ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందంటే సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు, సర్కిల్ తిరుగుతున్నాయి కాబట్టి. ఇక్కడ రాస్తున్నా చూడండి, మ్యాగ్నెటిక్ ఫోర్స్ కెన్ క్రియేట్స్ ఆర్ ప్రొడ్యూసెస్ సెంట్రిపిటల్ ఫోర్స్. కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏమవుతుంది, F is equals to QB sin θ తీసుకుంటాం. మ్యాక్సిమం అన్నప్పుడు F is equals to QB తీసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్స్ వాట్, mv²/r. ఇక్కడ mv²/r అనేది సెంట్రిపిటల్ ఫోర్స్, QB అనేది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కాబట్టి ఇక్కడ V అనేది వెలాసిటీ, ఇక్కడ కూడా వెలాసిటీ, v² క్యాన్సిల్, mv is equals to QB, m is equal to QB into r, then V is equals to what, Q into B into r by m. So this is the equation for velocity now in this case. ఈ V వాల్యూ కనుక్కొని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి ఉంటుంది. ఇప్పుడు V వాల్యూ కనుక్కుందాం. V is equals to what, Q అంటే మనం ఛార్జ్ 1.6 × 10⁻⁹, అండ్ B ఎంత ఇచ్చాడు, 2 × 10⁻⁴. అగైన్ R ఎంత ఇచ్చాడు, 30 millimeters, 30 × 10⁻³ బై M వాల్యూ ఎంత, 9 × 10⁻31, 9 × 10⁻31. Then what right here, V is equals to, we are going to write here 1.6 × 2 × 30 × 10⁻⁹ -4 - 3 by 9 × 10⁻31. క్లియర్. దీని రాస్తున్నానంటే V is equals to 48, 1.6 × 3, 4.8 × 10, 48 × 2 × 10⁻23, 26 by 9 × 10⁻31. Okay, clear. So obviously here V is equals to 3 3s are 3, 16s are, then 32 by 3 into 10⁻26 plus 31 plus 31. Then what you get, V is equals to 32 by 3, 3 10s are 10.6 into 10⁵, 10.6 into 10⁵, and this will be written as 1.06 into 10⁶ meter per second. సో ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు. ఇప్పుడు హాఫ్ mv² సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 2 మైనస్ చేస్తే మనకి పై వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఏం రాయొచ్చు మనం, π is equals to E minus of mv² we can write. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్, అంటే E is equals to 3.8 into 1.6 into 10⁻19 joules.
సో కాబట్టి అది ఇక్కడ రాస్తున్నాను. పై ఈస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ 3.8 ఇంటూ 1.6 into the power of minus 19 minus half into m value ఎంత electron mass 9 into the power of minus 31 into v square v value ఎంతమా 1.06 into 10 power of 6 whole square. Then what at 9 2 ones are 2 4.5 are. Then what at pi is equals to 3.8 into 1.6 into 10 power of minus 19 minus, so 4.5 into what rate 1.06 into 1.06 already ఉంది 10 power of minus 31 ఉంది. సో 10 power of minus 31 into 10 power of 6 whole square అంటే 10 power of 12 అవుతుంది. 10 power of 12 అవుతుంది. సో అయిన తర్వాత then pi is equals to 3.8 into 16 6 8 are 48 16 8s are 128. So 16 1s are 16 3s are 48 plus 6 what at 6.08 6.08 to the power of minus 19 of this one is what 4.5 into 1.06 into 1.06 into 10 power of minus 19 minus 31 plus 12 minus 19. So ఇప్పుడు రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు 19 is the common 10 power of minus 19 is common. So therefore 6.08 minus, సో ఇది మొత్తాన్ని సాల్వ్ చేసి ఎంత వస్తుందంటే 5.056 అని వస్తుంది ఆఫ్ 10 power of minus 19. సో కాబట్టి ఇక్కడ మళ్ళా 6.08 5.056 so 420 1.02. Therefore pi is what 1.024 1.024 into 10 power of minus 19 joules. సో మనకు ఏంటో కావాలా ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలా కాబట్టి అగైన్ పై ఈస్ ఈక్వల్స్ టు 1.024 into 10 power of minus 19 by so 1.6 into 10 power of minus 19. So then what do you get 1.024 by 1.6 we will get 1.024 by 1.64 we will get దీన్ని సాల్వ్ చేస్తే ఎంత అవుతుందంటే 0.64 వస్తుంది. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.64 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 0.6 is the right answer. Clear?